జోగి జోగి రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిస్తే ఏమవుతుంది, కొత్త బూడిద తయారవుతుంది. రాజ్ ఠాక్రేకి ఉన్న ఓట్ బ్యాంకు, ఉద్ధవ్ ఠాక్రే ఓట్ బ్యాంకు దాదాపుగా ఒకటి. ఆ ఉద్ధవ్ ఠాక్రే ఓట్ బ్యాంకులో నుంచి 2-3% ఈ రాజ్ ఠాక్రేకి వస్తుంటుంది. అంతమించి ఏమీ లేదు. ఇద్దరు నువ్వా నేను అన్నట్టు కొట్టుకు సచ్చారు. రాజ్ ఠాక్రే కార్యకర్తల్ని, ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలు చావు చితక బాధిన సంఘటనలు అనేక నడిచినాయి. ఇప్పుడు బీజేపీని తట్టుకోలేక బీజేపీ అక్కడ పాతుకుపోయింది. ఒకప్పుడు బీజేపీ శివసేన ఇచ్చే 20 సీట్లు 30 సీట్లకో ఎతుక్కునేటటువంటి పరిస్థితి అభ్యర్థులు. అలాంటి స్టేజిలో ఇవాళ శివసేనని పక్కన పెట్టి గెలిచేసింది. ఏకంగా ఫుల్ మెజార్టీతో గెలుచుకొచ్చేటటువంటి పరిస్థితులకు వచ్చేసింది. బీజేపీని ఇక తొక్కడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది శివసేన. చివరికి ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్తో కలిసి కూడా పోటీ చేసింది. ఏ ఎన్సీపీకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు బాల్ ఠాక్రే పోరాడాడు, ఆ ఎన్సీపీతో కూడా కలిసి దిగజారుడు పరిస్థితి. ఇప్పుడు అక్కడ కూడా దెబ్బతినేటప్పటికి ఇక ఏ రాజ్ ఠాక్రేకి వ్యతిరేకంగా రాజ్ ఠాక్రేని బయటికి పంపించేసి పార్టీని లాక్కున్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సాగుతారట. ఇద్దరు కలిసేసి ఏదో ప్రళయం సృష్టించేస్తాం అన్నట్టు బిల్డప్. దీనికి పేపర్లో హైలైట్, అంత మించి ఏం లేదు.